ఇది మన జోకాట్ యాప్ కోసం నేను పెడుతున్న ఇన్వెస్ట్మెంట్. ఇది ఒకటే అనుకుంటున్నారా? ఇది 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 అండ్ ఇంకా ఇది ఇంకా 1/4 ఆఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్. అంటే నేను పెడుతున్న ఇన్వెస్ట్మెంట్లో ఇది పావంతు మాత్రమే. ఓకే, ఇంకా ఇలా ఆల్రెడీ అడ్వాన్స్ ఇంతకంటే ఎక్కువే పే చేశాను, ఇంకా చాలా అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేశాను. సో ఎందుకు నేను ఇంత బలంగా జోకాట్ని అనే ఒక యాప్ని ఇంత సీరియస్గా తీసుకొని నా సేవింగ్స్ మొత్తం పెట్టేసి అప్పులు చేసి మరి ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను? అసలు నేను అలా డిసైడ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఆల్రెడీ ఫ్లిప్కార్ట్, జొమాటో, జెప్టో, అమెజాన్, మీషో ఇన్ని ఉన్నాయి. అన్ని కేటగిరీస్లోనూ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, క్విక్ కామర్స్ ఉన్నాయి, ఈ కామర్స్ ఉన్నాయి. ఇన్ని ఉండగా నేను ఇప్పుడు ఎంత అమౌంట్ పెట్టి ఎంత రిస్క్ తీసుకొని ఒక కొత్త ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని మార్కెట్లోకి తీసుకురావడానికి నేనెందుకు అంత తాపత్రయపడుతున్నాను? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాలో అయితే జస్ట్ ఒక 1 minute రీల్ ఒకటే పెడతాను. ఓకే, ఫుల్ వీడియో కావాలనుకుంటే యూట్యూబ్లో చూడండి, లింక్ పెడతాను. ఓకే, సో అయితే ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి నేను ఎంత రిస్క్ తీసుకొని ఎందుకు దిగుతున్నానంటే, అందరిలాగే నేను కూడా అమెజాన్లో సెల్లర్గా రిజిస్టర్ అవుదాం, నెలకి లక్షల్లో ఎర్న్ చేద్దామని అనుకునే చాలామందిలో నేను కూడా ఒకడిని. సో మొదట్లో అయితే అసలు అమెజాన్లో సెల్లర్స్ ఉంటారు, అమెజాన్లో ఎలా జరుగుతుంది బిజినెస్ అంటే అమెజానే అమ్ముతుంది అనుకునేవాడిని తప్ప, అమెజాన్లో సెల్లర్స్ ఉంటారు, వాళ్ళు అమ్ముతారు, అమెజాన్ అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే అనేది కనీసం ఆ మాత్రం నాలెడ్జ్ కూడా లేదు నాకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ కామర్స్ గురించి. ఓకే, అయితే తర్వాత ఇలా ఇంటర్నెట్ వల్ల, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్ వల్ల నాకు తెలిసి అమెజాన్లో మనం కూడా సెల్లర్గా రిజిస్టర్ అవ్వచ్చు, ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు అని ఎవరైతే కొంతమంది వెబినార్స్ అవి రన్ చేస్తూ ఉంటారు కదా, అమెజాన్ కోర్సుని అమ్మడానికి వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చూపిస్తారు కదా అకౌంట్స్, నెలకి ఇన్ని లక్షలు వచ్చింది, ఒక ప్రోడక్ట్తో నెలకు 3 లక్షలు 4 లక్షలు ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా వాళ్ళు చెప్పిందంతా విని మోటివేట్ అయిపోయి నేను కూడా అమెజాన్ సెల్లింగ్ చేద్దాం, మనం కూడా అమెజాన్లో ఏవైనా ప్రోడక్ట్స్ తెప్పించి ఆ ప్రోడక్ట్స్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వీటన్నిటిలో లిస్ట్ చేసేసి నెలకి వేలకు వేలు సేల్స్ చేసేసి లక్షల్లో ఎర్న్ చేసేద్దామని చెప్పి అనుకున్నాను. అయితే ఇలా అనుకోవడంతో సరిపోలేదు, నేను అందరిలాగే ఏదో ఒక ర్యాండమ్ వీడియో చూసేసి మోటివేట్ అయిపోయి అనుకొని వదిలేయలేదు. చేద్దాం సరే దీని గురించి తెలుసుకుందాం అని చెప్పి నేను ఫీల్డ్లోకి దిగి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నాకు ప్రాసెస్ తెలియక, గైడ్ చేసేవారు లేక, నాకు అర్థం కాక చాలా విషయాల్లో తడబడ్డాను. సో నాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో, ఏదైతే ఇష్యూస్ నేను ఫేస్ చేశానో అవన్నీ కూడా ఇన్స్టాలో రీల్స్ రూపంలోని, యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ రూపంలో నేను అందరికీ ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో ఇలా ఫ్రీగా చెప్పడం వల్ల నేను ఆల్రెడీ ఒక వ్యక్తి దగ్గర 5,000 కట్టా ఈ అమెజాన్ సెల్లింగ్ కోర్స్ కోసం. కానీ నేను ఇలా ఇన్స్టాలో ఫ్రీగా చెప్పేయటం వల్ల వాళ్ళు నాకు చెప్పింది ఏది నేను చెప్పలేదు, నేను కొంచెం తెలుసుకుంది, వాళ్ళు కొంచెం చెప్పింది, అది కూడా వాళ్ళు జస్ట్ ఆ రోజు వెబినార్లో కోర్సు జాయిన్ అవ్వడానికి ఫస్ట్ మోటివేట్ చేయడానికి దాని గురించి డీటెయిల్స్ చెప్తారు కదా, ఆ డీటెయిల్స్ ప్లస్ యూట్యూబ్లో చాలా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ చూసి నేను ఇన్స్టాగ్రామ్లో అందరికీ చెప్తా ఉన్నాను. సో మీరు ఇలా చెప్పేస్తున్నారు కంటెంట్ అంతా అని చెప్పేసి వాళ్ళు నాకు కోర్స్ ఇవ్వను, నా మనీ రిఫండ్ ఇచ్చేస్తామన్నారు. సో ఇచ్చేయమని చెప్పాను, ఎలాగో నాకు వాళ్ళ వల్ల పెద్ద యూజ్ ఏం లేదు, సో ఇచ్చేయమని చెప్పాను. సో నేను జనాలకి ఫ్రీగా కంటెంట్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఫ్రీగా చెప్పేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు గైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు నా నుంచి ఏదో నేర్చుకోవడానికి కాదు, నాకు నేర్పడానికి చాలామంది ఉన్నారు. అంటే నేనేమనుకునేవాడిని అంటే ఎవరైనా ఫాలోవర్ నుంచి కాల్స్ వస్తే వాళ్ళు నన్ను ఏదో అడుగుతారేమో, నాకే తెలీదు, నేను వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను కంగారు పడేవాడిని. కానీ వాళ్ళు ఆల్రెడీ ఒక 5-6 సంవత్సరాలుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో సెల్లర్స్గా ఉంటున్న ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను, చాలా సజెషన్స్ ఇచ్చారు, గంటలు కాన్వర్సేషన్స్ జరిగినాయి. కానీ ఎంత తెలుసుకున్నప్పటికీ నాకు ఒక విషయం అయితే బాగా అర్థమైంది, మనం యూట్యూబ్ వీడియోలోనో ఇన్స్టాగ్రామ్ రీల్లోనో చూసినంత సింపుల్ అయితే కాదు. అంటే మనం ఏదో ఇలా అనుకొని ఇలా క్యాలిక్యులేట్ చేసేసుకొని అలా తిన్నగా వెళ్ళిపోయేంత హైవేలా ఉండదు అది. రోడ్డు చాలా మలుపులు ఉంటాయి, చాలా గుంతలు ఉంటాయి, చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అవన్నీ నా రీల్స్ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు చూస్తే ఎన్ని స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి, ఎన్ని మలుపులు తిరిగినాయి అనేది మీకు తెలుసు. ఓకే, చూసిన వాళ్ళకి తెలుసు. అండ్ అలా అయితే ఇప్పుడు మరి ఇన్ని మలుపులు తిరిగిన తర్వాత మరి అదే దారిలో వెళ్లకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త యాప్ ఎందుకు, కొత్తగా ఒక లేని యాప్ని క్రియేట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో సెల్లర్స్గా రిజిస్టర్ అయిన వాళ్ళు ఎర్న్ చేస్తున్న ప్రాఫిట్స్ బయటికి చెప్పి మనం బయటకు ఊహించుకునే అంత ఏం లేవు.
ఉన్నాయి. ఎవరికి ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి అప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీద పెద్ద కాంపిటీషన్ లేకపోవడం వల్ల అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇనీషియల్ డేస్లో వాళ్ళు సెల్లర్స్గా రిజిస్టర్ అవ్వడం వల్ల ఈరోజు వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో పెద్ద బ్రాండింగ్ అయ్యాయి, అంటే పెద్ద బ్రాండ్స్లో ఎదిగాయి. సో వాళ్ళ ప్రోడక్ట్స్ బాగా సేల్ అవుతున్నాయి. కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికీ అవేర్నెస్ ఉంది, అందరూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఇవన్నీ ఫాలో అవుతున్నారు. అండ్ అలాగే నేర్పించే మెంటర్స్ ఉన్నారు. అండ్ అలాగే కోర్సులు కూడా అమ్ముతున్నారు, అమెజాన్ సెల్లింగ్ గురించి, ఫ్లిప్కార్ట్ సెల్లింగ్ గురించి కోర్సులు కూడా అమ్ముతున్నారు. సో ఇందువల్ల డైలీ కొన్ని వేల మంది అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో సెల్లర్స్గా రిజిస్టర్ అవుతున్నారు. సో ఒకే ప్లాట్ఫామ్లో ఒకే ప్రోడక్ట్ మీద ఒక 100 మంది, 200 మంది సెల్లర్స్గా రిజిస్టర్ అయినప్పుడు మన ప్రోడక్ట్ ఎక్కడో ఉంటుంది, కొత్తగా మనం రిజిస్టర్ అవుతున్నాం. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు, ఎప్పటి నుంచో రివ్యూస్, రేటింగ్స్ కలిగిన ప్రోడక్ట్ ఉంది. సో మనం కూడా అదే ప్రోడక్ట్ పెట్టినప్పుడు ఆ ప్రోడక్ట్ జనాలకి కనిపించట్లేదు. సో మనం ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ కాకుండా చాలా తక్కువ కాంపిటీషన్ ఉండి లేదా ఒక కొత్త యూనిక్ ప్రోడక్ట్ని పెడదామని ప్రోడక్ట్ రీసెర్చ్ చేయించి ఆ ప్రోడక్ట్ రీసెర్చర్కి ఒక 4,000 ఇచ్చి, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో ప్రోడక్ట్ రీసెర్చ్ చేయడానికి మళ్ళీ ఒక 4,000 ఖర్చు పెట్టి ప్రోడక్ట్ రీసెర్చ్ చేయించుకొని ఒక 2-3 ప్రోడక్ట్స్, తక్కువ కాంపిటీషన్ ఉన్న ప్రోడక్ట్స్ తెచ్చాను. వాటికి చెక్ చేస్తే ఆ ప్రోడక్ట్ నేను ఆల్రెడీ లిస్ట్ చేశాను, కానీ లిస్ట్ చేసిన ప్రోడక్ట్ నాకే కనిపించలేదు. అంటే కొన్ని ప్రోడక్ట్కి కొన్ని యూనిక్ కోడ్స్ ఉంటాయి కదా, ఆ కోడ్స్ ఎంటర్ చేసి చూశాను, అయినా కూడా నాకే కనిపించలేదు నా ప్రోడక్ట్. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీరు ఈ భ్రమలోంచి బయటికి రండి. జస్ట్ ప్రోడక్ట్ తెచ్చేసి లిస్టింగ్ చేసేగానే సేల్స్ వచ్చేస్తాయి అనేది భ్రమ. గంటలు వెతికినా నేను పెట్టిన ప్రోడక్ట్ నాకే కనిపించలేదంటే కస్టమర్కి ఇంకేం కనిపించింది? అలాంటి నేను నా ఫోన్లో ఏం వెతకలేదు, 4-5 ఫోన్లో వెతికే ఆ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసి నా బ్రాండ్ నేమ్ తోటి వీటితో సెర్చ్ చేసినా నాకు దొరకలేదు. ఫ్లిప్కార్ట్లో లిస్ట్ చేసా, మీషోలో లిస్ట్ చేసా, అమెజాన్లో లిస్ట్ చేసా. మనకి బ్రాండ్ అప్రూవల్ రాలేదు అమెజాన్లో, బట్ ఫ్లిప్కార్ట్, మీషోలో వచ్చేసింది. అమెజాన్లో రాకపోయినప్పటికీ జనరిక్ ప్రోడక్ట్గా పెట్టాం, అయినా కూడా ప్రోడక్ట్ కనిపించలేదు. సో ఇంతమందికి చెప్తూ ఇంత ప్రాసెస్ని నేను అన్ని ఎక్కడ కూడా ఏ తేడా రాకూడదని ప్రతి ప్రాసెస్ చాలా ఖచ్చితంగా చేశాను. అంటే రూల్స్ ప్రకారమే వెళ్ళాను. ఏ రూల్స్ ఉంటాయో, ఎలా వెళ్తే కరెక్ట్గా ఉంటుందో అలాగే వెళ్ళాను. ఎక్కడ కూడా ఆల్టర్నేటివ్ వేస్ కానీ షార్ట్ కట్లు కానీ తీసుకోలేదు. ఇంత కరెక్ట్గా వెళ్ళి నాకే ప్రోడక్ట్ని లిస్ట్ చేయడం అనేది చాలా కష్టమైపోయింది. సో అందుకే నేనేం డిసైడ్ అయ్యానంటే, ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ చేసి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ లిస్టింగ్ చేసినప్పటికీ మనకి సేల్స్ రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? ప్రోడక్ట్స్ ఏమో తెప్పించేశాను, ఎక్కడ ఢిల్లీ నుంచి, సూరత్ నుంచి, మహారాష్ట్ర నుంచి అండ్ హైదరాబాద్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో నేను ప్రోడక్ట్ రీసెర్చ్ చేయించి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రోడక్ట్స్ తెప్పించేశాను. ఇంకా ఇప్పుడు మీకు చూపించిన ఈ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ప్రోడక్ట్స్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది, చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాను ప్రోడక్ట్ మీద కూడా. ఇది కాకుండా ఇది నా ఓన్ యాప్, కానీ ఈ యాప్ దాకా నేను రాకముందు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్స్ తెప్పించడానికి, కోర్సులు నేర్చుకోవడానికి, అండ్ అలాగే దానికి సంబంధించి జిఎస్టీకి, ట్రేడ్ మార్క్కి, అండ్ అలాగే ప్రోడక్ట్ రీసెర్చ్ చేయించడానికి, ఇలా చాలా విషయాలకి నేను చాలా అమౌంట్ ఖర్చు పెట్టాను. కానీ ఎంత ఖర్చు పెట్టినా నాకు వచ్చింది ఏమంటే పైసా లేదు, ప్రోడక్ట్స్ అలా ఉన్నాయంతే. సో ఇప్పుడు నేను అల్టిమేట్గా డిసైడ్ అయ్యింది ఏంటంటే, ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ చేసి మనం ఎంత చేసినా కూడా ఫెయిల్ అయ్యాం. నాకు ఫెయిల్ అవ్వడం ఇష్టం ఉండదు. సో ఫెయిల్ అయ్యానంటే నా అంతటా నేను ఫెయిల్ అవ్వలేదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అక్కడ ఉన్న సిస్టమ్ నన్ను ఫెయిల్ చేసింది. అంటే అంత యూజర్ ఫ్రెండ్లీగా లేదు, నేను నా ప్రోడక్ట్ని కస్టమర్కి చూపించలేకపోతున్నాను. అంత ఈజీగా ప్రాసెస్ అనేది నాకు ఒక కేక్ వాక్ లాగా అంత సింపుల్గా అనిపించలేదు. సో అందువల్ల నేను యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఒక యాప్ తీసుకొద్దామని. ఎందుకు నేను నా ఒక్కడి కోసమే యాప్ చేయించట్లేదు, నా ఒక్కడి కోసం అయితే యాప్ అనవసరం. నాలాంటి కస్టమర్స్ చాలామంది ఉన్నారు, నాలాంటి సెల్లర్గా రిజిస్టర్ అవ్వాలని అనుకుని ప్రోడక్ట్స్ తెప్పించేసి జిఎస్టీలకు అప్లై చేసేసుకొని, ట్రేడ్ మార్కులకి అప్లై చేసేసుకొని, ప్రోడక్ట్స్ ఏం చేసుకోవాలో తెలియక, ఒక్క సేల్ కూడా రాక సంవత్సరాల తరబడి అలా ప్రోడక్ట్స్ మగ్గిపోతున్న సెల్లర్స్ చాలామంది ఉన్నారు. ఒక పర్సన్ కాల్ చేశాడు, 8 lakhs పెట్టి టాయ్స్ తీసుకొచ్చాడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సేల్ చేయడానికి. ఆ టాయ్స్ అన్నీ అలానే ఉన్నాయి, సేల్స్ రాలేదు. అన్ని రకాలుగా ట్రై చేశాడు, సేల్స్ రాలేదు. ఒక పర్సన్ ఏదో ఒక ప్రోడక్ట్, ఇంకో పర్సన్ ఇంకో ప్రోడక్ట్, ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రాకుండా సెల్లర్స్ దగ్గరే స్ట్రక్ అయిపోయినాయి. ఎందుకు అంటే వాళ్ళకు ఒక మంచి మార్కెట్ ప్లేస్ దొరకలేదు. ఆఫ్లైన్లో అమ్ముకుందామన్నా వాళ్ళ స్టోర్స్లో అంతగా సేల్స్ జరగట్లేదు. ఎక్కడ జరుగుతాయి? ఆఫ్లైన్ కిరాణా కొట్లు కానీ, చిన్న చిన్న షాపులు కానీ ఈ రోజుల్లో ఎక్కడ సేల్స్ అవుతున్నాయి? అందరూ వారానికి ఒకసారి ఆదివారం పోయి డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటుంటే చిన్న చిన్న షాపుల్లో ఎలా బతుకుతారు? కొన్ని తెచ్చిన ప్రోడక్ట్స్ ఏదైనా చిన్న షాప్ పెట్టి అమ్ముకుందామన్నా జనాలు కొనట్లేదు కదా.
డీమార్ట్కే పోతామంటారు అందరూ. సో అందరూ డీమార్ట్కి వెళ్ళి కొంటే పక్క వీధిలో ఉన్న కిరాణా కొట్టోడు షాప్ పెట్టుకుంది ఎందుకు? ఒక కిరాణా షాప్ వాడు షాప్ పెట్టుకున్నాడంటే వాడు దేన్ని బేస్ చేసుకొని పెట్టుకుంటాడు? మన షాప్ చుట్టూ ఒక 100 ఇల్లులు ఉన్నాయి. సో 100 ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఆ 100 మంది ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు మన షాప్లో కొంటారు. సో ఈ 100 ఫ్యామిలీస్కి కిరాణా సరుకులు కానీ కాయగూరలు కానీ ఏవైనా మనం సప్లై చేయొచ్చు, మనకి కొంచెం మార్కెట్ ఉంది అని చెప్పి పెట్టుకుంటాడు. కానీ ఈ 100 మంది ఫ్యామిలీస్లో ఆల్మోస్ట్ 90 ఫ్యామిలీస్ ఏం చేస్తున్నాయి? ఆదివారం అయితే డిమార్ట్కి వెళ్ళి కొని తెచ్చుకుంటున్నారు. ఓకే, అక్కడ కొంచెం తక్కువ రేటుకి వస్తుంది, కొని తెచ్చుకుంటున్నారు, ఓకే, ప్రాబ్లం లేదు. కానీ ఈ షాప్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ జనాలను నమ్ముకొని సరుకులు తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఏం చేసుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ డీమార్ట్ వచ్చిన తర్వాత ఆఫ్లైన్ మార్కెట్ పడిపోయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో చిన్న చిన్న వెబ్సైట్స్ వీటిలోంచి ఎవరు కొనట్లేదు. ఎవరివి కొంటున్నారంటే ఓన్లీ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉందో, ఎంతో కొంత కెమెరా ముందుకు వచ్చి ధైర్యంగా వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగి యూట్యూబ్స్లోని ఇన్స్టాగ్రామ్లోని బాగా ఒక 10,000 20,000 ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత సేల్స్ జరుగుతున్నాయి. కానీ అందరూ కెమెరా ముందుకు వచ్చి చెప్పగలరా? అది కూడా అంత సింపుల్ కాదే. అందరికీ అంత కెమెరా ముందు మాట్లాడే అంత ధైర్యం ఉండదు. ఎలా మాట్లాడాలి ఏంటి ఈ టెక్నాలజీ కూడా తెలీదు చాలామందికి. ఓకే, సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరి యొక్క ప్రోడక్ట్స్ని ఇప్పుడు మార్కెట్లోకి తీసుకురావాలి అని ఒక మంచి ఇంటెన్షన్ తోటి నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి జోకట్ అనే యాప్ క్రియేట్ చేస్తున్నాను. ఈ యాప్లో ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉన్నట్టు అంత హెక్టిక్ ప్రాసెస్ కానీ అంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ కానీ అన్ని వెరిఫికేషన్ కానీ ఏమి ఉండవు. జోకట్లో మీ దగ్గర ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా, మీ దగ్గర 10 ప్రోడక్ట్లు ఉన్నా 5 ప్రోడక్ట్లు ఉన్నా, మీ దగ్గర ఏ వస్తువు ఉన్నా కానీ క్వాలిటీ మాత్రం బాగుండేటట్టు చూసుకోండి. క్వాలిటీ బాగుండి మా జోకట్లో పెట్టుకుంటే కస్టమర్ ఆ ప్రోడక్ట్ వల్ల సాటిస్ఫై అవుతాడు. అంటే ఆ ప్రోడక్ట్ యొక్క రేటుకి, ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీకి కస్టమర్ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాడు అనేలాంటి ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటే జోకట్ మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తుంది. జోకట్ యాప్లో మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే మీరు మళ్ళీ ఈ జోకట్ యాప్లో పెట్టుకోవడానికి అదేదో పెద్ద సాఫ్ట్వేర్ కోర్స్ లాగా పెద్ద కోడింగ్లు ఏం చేసే అక్కర్లేదు. పెద్ద ప్రోడక్ట్ లిస్టింగ్ కోసం మళ్ళీ ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ లిస్టింగ్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఫొటోస్ అన్నీ ఉంటాయి, మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. మీరు మీ షాప్ ఫోటో ఒకటి తీసి మీ షాప్ ఫోటో అక్కడ పెట్టి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ ప్రోడక్ట్ నేము, ఆ ప్రోడక్ట్ ఫొటోస్ ఉంటే తీయొచ్చు. లేదంటే ఆల్రెడీ జోకట్ యాప్లో మేము ట్రై చేస్తున్నాం ప్రోడక్ట్స్ని. అంటే ఏ ప్రోడక్ట్ ఫోటో కావాలన్నా మీకు అందులో ఫోటో గ్యాలరీలో దొరికేటట్టు మేము మ్యాక్సిమం ఫోటో గ్యాలరీలో అన్ని ప్రోడక్ట్స్ యొక్క ఫొటోస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ ఫోటో గ్యాలరీలో దొరకకపోతే మీరు జస్ట్ కెమెరాతో మీ ప్రోడక్ట్ని ఫోటో తీసి అప్లోడ్ చేసేస్తే అయిపోద్ది. అది జోకట్ యాప్లో లైవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఇది కూడా కొద్ది రోజులకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా అవ్వదని గ్యారంటీ ఏంటని. ఇది అలా అవ్వకుండా ఉండడానికి మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో లాగా ఒక ప్రోడక్ట్ కొట్టగానే 100ల కొద్ది సెల్లర్స్ కనబడుతూ ఉంటే అప్పుడు ఎవరైతే ఆ లోకల్లో ఉన్న సెల్లరు, లోకల్లో జనాల్ని నమ్ముకుని ఎవడైతే ప్రోడక్ట్స్ తెచ్చాడో వాడు నష్టపోతున్నాడు. సో అందుకే మేమేం చేస్తున్నామంటే ఒక పర్టికులర్ లొకేషన్కి ఒక 2-3 బ్రాండ్స్, ఒక 2-3 సెల్లర్స్కి మాత్రమే ప్రోడక్ట్ పెట్టుకునేటట్టు మేము ట్రై చేస్తున్నాం. అంటే ఒక ప్రోడక్ట్ ఆ 10 కిలోమీటర్ రేడియస్లో ఆ 2-3 దగ్గరే ఉంటుంది. అంటే ఇండియాలో ఉన్న అందరి ప్రోడక్ట్ అక్కడ చూపించదు. లోకల్గా ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీగా ఉన్న ప్రోడక్ట్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ అనేది చేసాం. సో మ్యాప్స్ వల్ల ఏమవుతుందంటే ఒక పర్టికులర్ జోన్లో ఉన్న సెల్లర్స్ యొక్క ప్రోడక్ట్స్ ఆ పర్టికులర్ జోన్లో ఉన్న కస్టమర్స్ అందరికీ చూపిస్తుంది. సో దీనివల్ల మీకు ఎక్కడో మహారాష్ట్ర, ఢిల్లీలో తయారు చేస్తున్న మ్యానుఫ్యాక్చరర్ నుంచి మీకు కాంపిటీషన్ ఉండదు. మీ లోకల్లో జనాలు కొనుక్కునేది మీ దగ్గర నుంచే. సో అది మేము ట్రై చేస్తున్నాం. నేను 100% గ్యారంటీ ఇవ్వలేను. ప్రస్తుతానికి మేము ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఎంతవరకు మనం చేయగలం అనేది ట్రై చేస్తున్నాం. అండ్ అలాగే మీకు ఎవరైతే స్టోర్ ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకంటూ ఒక సెపరేట్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీకు ఎంత ఎర్నింగ్స్ వచ్చింది, ఆ డబ్బులు మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఇమీడియట్గా విత్డ్రా చేసుకున్నా, సాయంత్రానికి చేసుకున్నా, వారానికి చేసుకున్నా, 10 రోజులకు చేసుకున్నా చేసుకోవచ్చు. అండ్ మా దాంట్లో ఈ జోకట్ ఈజ్ ఏ క్విక్ కామర్స్ ప్లస్ ఈ కామర్స్. అంటే క్విక్ కామర్స్ అంటే లైక్ జెప్టో, జొమాటో, ఇవి అంటే ఆర్డర్ పెట్టగానే ఒక 10 నిమిషాల్లో వచ్చేటట్టు. ఇప్పుడు బ్లింకిట్ ఇవన్నీ ఉన్నాయి కదా, బ్లింకిట్, జెప్టో, జొమాటో అంటే ఇవి ఏంటి ఆన్లైన్లో ఫుడ్ అండ్ గ్రాసరీ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే ఒక ఆర్డర్ పెట్టగానే ఆ నియర్ బై హోటల్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా జెప్టో వాళ్ళు ప్రోడక్ట్ మీకు తెచ్చిస్తారు, జొమాటో వాళ్ళు వీళ్ళు.
సో ఇలాగే మేము ఈ కామర్స్ని పెడుతున్నాము. అంటే ఈ కామర్స్ ఉంటుంది ప్లస్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాగా, అదే క్విక్ కామర్స్ ఉంటుంది ప్లస్ ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాగా ఈ కామర్స్ కూడా ఉంటుంది. అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎలాగా ప్రోడక్ట్ అనేది వెంటనే 10 నిమిషాల్లో గంటలో వచ్చేది, ఒక రోజు పట్టింది. మ్యాక్సిమం 1 డే డెలివరీలో, అంటే 1 డే లోపు వచ్చేటట్టు ట్రై చేస్తున్నాం. 1 డే లోపు ఎలా తేవగలమంటే మేము ఒక పర్టికులర్ జోన్ వైజ్ పెడుతున్నాం కాబట్టి ఆ జోన్లో ఉన్న సెల్లర్స్ ప్రోడక్టే కాబట్టి సో డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో డిస్టెన్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా డెలివరీ టైం కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా మరి ట్రై చేస్తున్నాం. అండ్ అలాగే డెలివరీ పర్సన్స్గా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ లేదు, మేము జాబ్ చేసుకోలేకపోతున్నాం, అంటే జాబ్స్ లేవు, లేదా జాబ్ ఉన్నా కూడా ఆ శాలరీ సరిపోవట్లేదు, నేను ఇంకా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాను, ఇలా ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా జోకర్ట్ అనేది ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. మీరు మా జోకర్ట్లో డెలివరీ యాప్లో మీరు మీ దగ్గర ఉన్న లైసెన్స్, మీ దగ్గర ఉన్న ఆధార్, ఇవి అంటే ప్రూఫ్స్ మాకు ఫోటోలు తీసి అందులో అప్లోడ్ చేస్తే, మీ సెల్ఫీ వెరిఫై చేస్తే, అంటే ఎందుకు ఈ వెరిఫికేషన్ అంటే డెలివరీ పర్సన్స్ ఒకవేళ ఏదైనా ఒక ఐఫోన్ ఆర్డర్ వచ్చింది, లేదంటే ఏదైనా ఒక కాస్ట్లీది ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ పట్టుకొని అతను వెళ్ళిపోతే మేము అతన్ని ట్రాక్ చేయడానికి ఉండాలి. లేదా ఒక పర్సన్ ఒక ఇంటికి వెళ్ళి మిస్బిహేవ్ చేశాడు, ఆ మిస్బిహేవ్ చేసిన పర్సన్ ఎవరనేది తెలియాలి కదా. సో కస్టమర్స్ సేఫ్టీ అండ్ కస్టమర్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని డెలివరీ పర్సన్స్కి ఖచ్చితమైన వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే ఎవరు వెళ్తున్నారు, ఆ వెళ్ళిన పర్సన్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ కార్డ్ ఏంటి, వాళ్ళ పాన్ కార్డ్ ఏంటి, వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి, వీళ్ళ ప్రూఫ్లు ఉంటాయి. సో ఈ ప్రూఫ్లు మనకి సబ్మిట్ చేసినప్పుడు డెలివరీ పర్సన్స్ అంత తొందరగా ఎలాంటి మిస్బిహేవ్ చేయడానికి కానీ, ఏమైనా థింగ్స్ని తెలియకుండా పట్టుకెళ్ళడానికి కానీ ఇలాంటి ఛాన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎలాగో ట్రాక్ చేస్తాం కాబట్టి, ప్లస్ మేము ఎలాగో లోకల్ కుర్రాలనే తీసుకుంటాం కాబట్టి, లోకల్ ఏరియాలో ఉండే వాళ్ళని తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, సో ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో ఇవన్నీ ఉన్నాయి కదా, మరి వాటిల్లోనే చేసుకోవచ్చు కదా జోకార్ట్లో. ఎందుకంటే జోకార్ట్లో మేము ఆల్మోస్ట్ వెరీ లెస్ పర్సెంటేజ్ తీసుకుంటాం. ఓకే, ఇది పని చేయట్లేదు. చాలా తక్కువ పర్సెంటేజ్ తీసుకుంటాం. ఎంత తక్కువ అంటే మేము జస్ట్ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేయడానికి కావాల్సినంత తీసుకుంటాం. అందరూ ఫస్ట్లో ఇలాగే చెప్తారు, తర్వాత పెంచేస్తారు, అంటే అత్యాసపోతారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను ఏదైనా ఒకవేళ ₹1 మీ మీద ఛార్జ్ చేసినా ఆ రూపాయి ఎందుకు ఛార్జ్ చేశాను అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు అకౌంటబుల్గా ఉంటాను. నా యూట్యూబ్ ఫ్యామిలీకి కానీ, నా ఇన్స్టా ఫ్యామిలీకి కానీ, ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో, సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను అకౌంటబుల్గా ఉంటాను. మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు రేపు. సో నేను నా యాప్లో ఒక ₹10 ఛార్జ్ చేశానంటే ఆ ₹10 ఎందుకు ఛార్జ్ చేశాను, నేను ప్లాట్ఫామ్ మెయింటైన్ చేయడానికి ఛార్జ్ చేశానా, నాకు ఎక్కడ ఖర్చు అయింది, డెలివరీ పర్సన్స్కి ఎక్కడ ఖర్చు పెట్టాను, సో డెలివరీకి ఎంత ఖర్చు అవుతుంది. సో ఇలా ఇప్పుడు డెలివరీ పర్సన్కి ఒక 2 కిలోమీటర్లు ఆర్డర్ డెలివరీ చేయాలంటే ఆ డెలివరీ పర్సన్కి ఇంత పెట్రోల్ ఖర్చు అని అవుతుంది. వాడి పని వదులుకొని మనకి డెలివరీ చేయాలి అంటే వాడు కొంత మనీ రివార్డ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో వాడికి మనం ఇవ్వాలి డబ్బులు అంటే ఖచ్చితంగా అది కస్టమర్ మీద కానీ, స్టోర్ ఓనర్ మీద కానీ వెయ్యాలి, లేదా ఇద్దరి మీద కొంచెం వేయాలి. ఒకరి మీద ఎక్కువ బర్డెన్ కస్టమర్ మీద పడిపోకుండా, ఎక్కువ బర్డెన్ స్టోర్ ఓనర్ మీద పడిపోకుండా దాన్ని ఇద్దరికి సమానంగా చూడాలి. అలాని నేను కూడా పెట్టుకోలేను. ఎందుకంటే కొన్ని వేల ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జోకార్ట్ పెద్ద సక్సెస్ అయ్యి 100 వేలల్లోకి ఆర్డర్స్ వెళ్ళినాయి అనుకోండి, ఒకవేళ అంతా బాగుండి, అప్పుడు అన్ని ఆర్డర్స్కి నేను డెలివరీ ఫీజులు కానీ ఏదైనా పెట్టుకోవాలంటే అది ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వదు. అలాగని అన్నిటికీ కస్టమర్స్ మీదే బర్డెన్ వేసినా అప్పుడు కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్ అవ్వరు. మనం పెట్టిందే తక్కువ కాస్ట్కి ఇవ్వాలని కదా. సో అప్పుడు స్విగ్గీ, జొమాటోలోనే పెట్టుకుంటారు. ఆబ్వియస్లీ స్విగ్గీ, జొమాటోలో కంటే మనది చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఇంకా తక్కువకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం. ఓకే, సో ఎవరైతే నన్ను ట్రస్ట్ చేస్తారో, ఎవరైతే నేను నిజంగా అకౌంటబుల్గా ఉంటాను, జెన్యూన్గా చెప్తాను అని ఎవరైతే అనుకుంటారో, ఒకవేళ మీ దగ్గర ఒక జెన్యూన్ ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నా బయోలో వాట్సాప్ లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా నాకు మెసేజ్ పెట్టండి, లేదా నా నెంబర్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. నా నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే. ఎందుకంటే వెరీ సూన్ మనం జోకార్ట్ యాప్ అనేది లాంచ్ చేస్తున్నాం. స్టోర్ యాప్, కస్టమర్ యాప్, డెలివరీ యాప్ 3 ఉంటాయి. సో కస్టమర్ యాప్ అంటే లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా కస్టమర్స్ బుక్ చేసుకునే యాప్. స్టోర్ యాప్ అంటే స్టోర్ ఓనర్స్కి ఇస్తాం. సో స్టోర్ ఓనర్స్కి ఆ యాప్లో ఎన్ని సేల్స్ జరిగినాయి, ఆ రోజు ఎన్ని జరిగినాయి, ఆ వారం ఎన్ని జరిగినాయి, ఆ నెల ఎంత సేల్స్ జరిగినాయి, ఎంత అమౌంట్ వాళ్ళ వాలెట్లోకి యాడ్ అయింది, ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రాల్ స్టేటస్ ఏంటి అంటే విత్డ్రా పెండింగ్లో ఉందా, సక్సెస్ఫుల్ అయిందా,
ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఆర్డర్ ఎక్కడ ఉంది అంటే ఆర్డర్ ఫుల్ఫిల్ అయ్యిందా లేదంటే మధ్యలో ఉందా, అంటే డెలివరీ పర్సన్ దగ్గర ఉందా, కస్టమర్కి వెళ్ళిందా, కస్టమర్ డబ్బులు ఇచ్చాడా, క్యాష్ ఆన్ డెలివరీయా. సో ఇలా ప్రతిదీ స్టోర్ ఓనర్ ట్రాక్ చేసుకోవచ్చు ఆ యాప్ ద్వారా. అండ్ డెలివరీ పర్సన్కి కూడా యాప్ ఉంటుంది. డెలివరీ పర్సన్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లోలాగా పదే పదే కస్టమర్కి కాల్ చేసి ఎక్కడున్నారు, ఎక్కడికి తేవాలి, ఎన్నో వీధి, ఎన్నో లైన్ అని అన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదు. మా దాంట్లో గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ చేస్తాం. సో కస్టమర్కి కాల్ చేసి కస్టమర్ని ఇబ్బంది పెట్టి మీరు వాడి ఫోన్ ఎత్తకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు కస్టమర్ ఇంటి వరకు మీకు గూగుల్ మ్యాప్స్ ద్వారా లొకేషన్ కనబడుతుంది. లైక్ ర్యాపిడో వాటిల్లో లొకేషన్ ఎలా అయితే వస్తుందో అలా లొకేషన్, లైవ్ లొకేషన్ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రోడక్ట్ ఇచ్చేసి రావచ్చు. ఓకే. అండ్ డెలివరీ పర్సన్స్కి కూడా మ్యాక్సిమం మేము మిగతా ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేసుకుంటే డెలివరీ పర్సన్స్కి ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ అలాగే కస్టమర్కి కూడా మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ స్టోర్ ఓనర్స్కి కూడా ఎక్కువ సేల్స్ తెప్పించడానికి ట్రై చేస్తాం. ఎందుకు అంటే మాది కొత్తగా స్టార్ట్ అవుతుంది కాబట్టి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్టార్టింగ్లో ఎప్పుడైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్టార్ట్ అయిందో ఆ రోజుల్లోనే మీరు సెల్లర్గా రిజిస్టర్ అయ్యి ఉంటే ఈరోజు మీరు కొన్ని కోట్లు సంపాదించి ఉండేవాళ్ళు. అలాగే జోకార్ట్ అనేది ఈరోజు స్టార్ట్ అవుతుంది, 2024లో స్టార్ట్ అవుతుంది. 2030, 2034కి జోకార్ట్ కూడా పెద్ద సంస్థ అవ్వచ్చు. సో ఈరోజు ఎవరైతే సెల్లర్గా రిజిస్టర్ అవుతారో వాళ్ళు ఒకరోజు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఎందుకంటే నేను ఎట్టి పరిస్థితుల్లో గివప్ చేయను. నేను ఎందుకు గివప్ చేయను, నేను గివప్ చేస్తాను, గివప్ చేయను అనేది ఖచ్చితంగా నా రీల్స్లో చూస్తే తెలిసిపోద్ది. ఎందుకంటే ఇన్ని రోజుల జర్నీలో నేను ఎప్పుడు ఒక ప్రాబ్లం వస్తే ఆగిపోలేదు, వేరే వేరే మార్గాలు వెతుక్కున్నాను. ఒకసారి వెరిఫికేషన్ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తాను, ఒకసారి ఏదైనా ఆగిపోతే మళ్ళీ ట్రై చేస్తాను. ఎన్ని దారులైనా వెతుకుతాను తప్ప దాన్ని మాత్రం ఆపేయను. ఓకే. సో ఇది ఆగిపోయిద్దేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయినా మీరు పెట్టింది ఏమీ లేదు కదా, మీరు జస్ట్ ప్రోడక్ట్ లిస్ట్ చేసుకుంటారు, ప్రోడక్ట్ ఫోటోలు పెడతారు. నేను మీ దగ్గర నుంచి ఏమీ రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు. జస్ట్ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఫొటోస్ తీసి వాటి పేర్లు అవి జోకార్ట్ స్టోర్ యాప్లో మీరు లిస్ట్ చేయడమే, అంతవరకే మీ పని. దానికి మీరు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ ఒక 5 నిమిషాల పని. ఒకవేళ సేల్స్ వస్తే మంచిదే కదా, మీకు సేల్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు కదా విషయం. సేల్స్ వస్తే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీసుకునే అంత ఎక్కువ కమిషన్లు అయితే నేనేం తీసుకోను. ఓన్లీ యాప్ మెయింటైన్ చేయడానికి, డెలివరీ ఛార్జెస్కి, వీటి కోసం మాత్రమే జస్ట్ ఒక 10%, ఒక 5% మాత్రమే తీసుకుంటాను. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మీకు ఆల్మోస్ట్ 40% వరకు మీకు కమిషన్ అనేది పోయిద్ది. అంటే మీరు ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ అమ్మితే ఆల్మోస్ట్ ఒక 300 నుంచి 400 వరకు ఈ ఖర్చులే పోతాయి. డెలివరీ ఫీజులని, ప్లాట్ఫామ్ ఫీజు అని, క్లోజింగ్ ఫీజు అని, స్టోరేజ్ ఫీజు అని, FBA సర్వీస్ ఫీజు అని, ఇట్లా రకరకాల అడ్వర్టైజ్మెంట్ ఫీజు అని, ఇలా రకరకాల ఫీజుల పేరు మీద అందులో ఒక 300-400 అమెజాన్ వాడికే పోద్ది. సో మీకు చాలా తక్కువ మిగులుతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, జోకార్ట్లో ఒకవేళ మీకు సేల్స్ జరిగితే అది మిగతా ప్లాట్ఫామ్స్లో వచ్చేదానికంటే మార్జిన్ ఎక్కువగానే ఉంటుంది. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. అండ్ అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో లాగా ఎక్కువ సేల్స్ వచ్చేస్తాయి, ఎక్కువ కస్టమర్ బేస్ ఉంది, మా ఇండియా మొత్తం కస్టమర్స్ ఉన్నారని కూడా నేను చెప్పను. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వెంటనే ఆర్డర్స్ రావడం కష్టం. కానీ మీ అందరు సపోర్ట్ ఉంటే, మీ అందరు ప్రోడక్ట్స్ మంచిగా లిస్ట్ చేస్తే, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అందిస్తే, డెలివరీ మ్యాన్స్ ఇన్ టైంలో డెలివరీస్ చేయగలిగితే ఖచ్చితంగా మన యాప్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే. సో కస్టమర్కి ఇన్ టైంలో ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అందిందంటే వాడు నలుగురికి సజెస్ట్ చేస్తాడు, ఇంకా నలుగురు 4 సార్లు ఆర్డర్ పెడతారు, రిపీటెడ్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే సెల్లర్స్గా రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక 4-5 సంవత్సరాలకి జోకార్ట్లోనే ఒక పెద్ద సెల్లర్గా నిలబడతారు. ఓకే. సో ఇది గైస్ నేను చెప్పాలనుకుంది. సో మీ అందరి కోసం నేను ఎంత ఇన్వెస్ట్ చేసి ఇంత అంటే నేను మిమ్మల్ని నమ్మి రిస్క్ తీసుకుంటున్నాను. మిమ్మల్ని నమ్మి అంటే మీరు ఏమైనా మమ్మల్ని అడిగి చేశారా అని మీరు అనుకోవచ్చు. మిమ్మల్ని అడిగి చేయలేదు. బట్ నాకు వచ్చిన కాల్స్, నాకు వచ్చిన మెసేజెస్, కింద వచ్చిన కామెంట్స్, వీటిలో చాలామంది ఇబ్బంది పడడం చూశాను. చాలామంది చాలా ప్రోడక్ట్స్ డ్రాప్ షిప్పింగ్ కోసం అని, ఆ బిజినెస్ అని, ఈ బిజినెస్ అని, అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని, సో చాలామంది ప్రోడక్ట్స్ చైనా నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రోడక్ట్స్ తెప్పించేసి వాటిని ఏం చేసుకోవాలో తెలియక, ప్రాసెస్ తెలియక అలా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఆగిపోయిన ప్రోడక్ట్స్ అన్నిటినీ ఇప్పుడు మార్కెట్లోకి తీసుకురావాలని ఈ జోకార్ట్ అనేది కంకణం కట్టుకొని ఉంది. సో ఈ ఎక్కడైతే స్ట్రక్ అయిపోయినాయో సొసైటీలో ఎంతమంది సెల్లర్స్ దగ్గర ప్రోడక్ట్స్ స్ట్రక్ అయిపోయా ప్రోడక్ట్స్ ప్రతి లాస్ట్ పీస్ వరకు జోకార్ట్ ద్వారా కస్టమర్స్కి అందించే బాధ్యత అయితే నేను తీసుకుంటాను. ప్రతి ప్రోడక్ట్కి నేను ప్రమోషన్ చేస్తాను.
మీరు ఎవరైనా ప్రోడక్ట్ని మన జోకార్ట్లో పెట్టుకుంటే నేను పర్సనల్గా ప్రమోట్ చేయటము, దాని గురించి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయడము, యూట్యూబ్లో వీడియో చేయటము. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎవరు కూడా మీ ప్రోడక్ట్స్ గురించి ఎవరు ప్రమోట్ చేయరు. కానీ నేను పర్సనల్గా నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్స్లో నేను ప్రమోషన్ చేస్తాను. నాకు ఆ ప్రోడక్ట్ ఫొటోస్ పంపించినా చాలు, లేదంటే శాంపిల్ పీస్ ఒక్క పీస్ పంపించినా చాలు, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ జనాలకి ఇది కొనుక్కోండి మన జోకార్ట్ యాప్లో ఉందని చెప్పి నేను చెప్తాను. అండ్ అలాగే ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, పార్సిల్ సర్వీస్ కానీ, అండ్ అలాగే గ్రాసరీస్ లైక్ కాయగూరలు కానీ, కిరాణా సరుకులు కానీ, అండ్ అలాగే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కానీ, అండ్ అలాగే హోమ్ అండ్ కిచెన్ కేటగిరీ కానీ, బట్టలు కానీ, అండ్ అలాగే కాస్మెటిక్స్ కానీ, బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, ఇలా అన్ని ప్రోడక్ట్స్ జోకార్ట్లో ఉంటాయి. ఇది లేదు అది ఉంది అని ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి. అండ్ అలాగే కోర్సెస్ కూడా, మీ మైండ్లో ఏదైనా ఒక పర్టికులర్ విషయం గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, అది అవతల వాళ్ళకి చెప్పగలిగే టాలెంట్ ఉంది, సో అవతల వాళ్ళకి నేర్పించే టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది. సో ఎక్కడ మీరు దాన్ని చిన్న చిన్న కాలేజెస్లోని, చిన్న చిన్న ట్యూషన్ సెంటర్స్లోని దాన్ని తక్కువ చేసుకోకండి. అక్కడ చెప్పండి, కానీ మీకు వీలున్నప్పుడు 1 గంట 2 గంటలు వీడియోస్ రూపంలో ఒక 10 నిమిషాలు చాప్టర్ వైజ్, మాడ్యూల్ వైజ్ వీడియోస్ రికార్డ్ చేసి దాన్ని ఒక కోర్సులా డిజైన్ చేయండి. అంటే కోర్సులాగా ఒక 10-15 వీడియోస్ చేయండి. ఆ చేసినవి మా జోకార్ట్ యాప్లో మీరు లిస్ట్ చేసుకోవచ్చు. ఎలాగైతే ఫిజికల్ ప్రోడక్ట్స్ని లిస్ట్ చేసుకుంటున్నామో అలాగే డిజిటల్ ప్రోడక్ట్స్ని కూడా మీరు మన జోకార్ట్ యాప్లో లిస్ట్ చేసుకోవచ్చు. ఇలా లిస్ట్ చేసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, ఆ కోర్స్ని ఎవరైనా పర్చేజ్ చేసినప్పుడు ఆ కోర్స్ మీద వచ్చిన డబ్బులన్నీ మీరే తీసుకోవచ్చు. జస్ట్ మా ప్లాట్ఫామ్లో పెట్టుకున్నందుకు ప్లాట్ఫామ్ ఫీజు తీసుకుంటాం అంతే తప్ప మీ దగ్గర నుంచి ఆ కోర్సులో మేము 50%, 40% మేము తీసుకోం. ప్లాట్ఫామ్లో మీరు ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకున్నారు కాబట్టి దానికి బ్యాక్ ఎండ్లో మేము కూడా వర్క్ చేయాలి కాబట్టి, ఆ వర్క్ చేసిన వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కాబట్టి, సో ప్లాట్ఫామ్ ఫీజు తీసుకుంటాను. సో ఇక్కడ అంతా ఓపెన్గానే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి హిడెన్ ఛార్జెస్ అవి వంకర టింకర్గా ఏమి ఉండదు. అంతా కూడా మీకు క్లియర్గానే చెప్తాను. ఏదైనా ఛార్జ్ చేస్తే దీనికి ఎంత ఛార్జ్ చేశానని చెప్తాను, నాకు ఎంత ఖర్చు అయింది, సో ఎంత ఛార్జ్ చేశానని. సో కోర్సెస్ కూడా ఉంటాయి. ఫిజికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, డిజిటల్ ప్రోడక్ట్స్ ఉంటుంది, క్విక్ కామర్స్ ఉంటుంది, ఈ కామర్స్ ఉంటుంది, గ్రాసరీస్ ఉంటాయి, అండ్ అలాగే డ్యూరబుల్ గూడ్స్ ఉంటాయి, పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి. పెరిషబుల్ గూడ్స్ అంటే కాయగూరలు, ఫుడ్ ఉంది. ఇప్పుడు తయారు చేసిన ప్రోడక్ట్ 1 గంటలో డెలివరీ చేయాలి, లేదు ఒక 4 రోజుల తర్వాత డెలివరీ చేస్తానంటే ఈ లోపు పాడైపోద్ది. ఒక మొబైల్ ఫోన్ ఉంది, అది ఒక 4 రోజుల తర్వాత అయినా చేయొచ్చు, మధ్యలో ఏమో పాడైపోదు. సో ఇలా ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ ప్రోడక్ట్స్, అన్ని రకాల ప్రోడక్ట్స్ జోకార్ట్లో దొరికేటట్టు మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. మాకైతే మీ సపోర్ట్ కావాలి. ప్రస్తుతానికి యాప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, ప్రజెంట్ టెస్టింగ్ స్టేజ్లో ఉంది. సో ఎగ్జాంపుల్గా పెడదామన్నా సరే నా దగ్గర కేవలం కొన్ని ప్రోడక్ట్సే ఉన్నాయి, అన్ని కేటగిరీ ప్రోడక్ట్స్ లేవు. సో ఎవరైనా కాల్ చేసి నాకు ఈ ప్రోడక్ట్ పెట్టాలనుకుంటున్నాము అని, మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది అని నాకు మీ క్యాటలాగ్ కానీ మీ ప్రోడక్ట్స్ డీటెయిల్స్, ఫొటోస్ నాకు సెండ్ చేస్తే నేను ఆ ప్రోడక్ట్స్ తోటి మీ తరపున నేనైనా లిస్ట్ చేస్తాను, లేదా మీరైనా చేసుకోవడం ఎలా అనేది నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ఇంకా యాప్ అనేది వెరీ సూన్ మన జోకార్ట్ కస్టమర్ యాప్, స్టోర్ యాప్, డెలివరీ యాప్, ఈ 3 యాప్లు కూడా చాలా తొందరలోనే మీకు గూగుల్ ప్లే స్టోర్లో అండ్ యాపిల్ యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాగే ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి నుంచే చెప్పడం మొదలు పెడితే యాప్ వచ్చేసరికి కాస్త ఎక్కువ మందికి తెలుస్తుంది అనే అవేర్నెస్ కోసం నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను. యాప్ వచ్చాక కూడా ఎలాగో చెప్తాము, కానీ అప్పటికంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే కాస్త ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయిన రోజే చెప్పరు కదా సినిమా రిలీజ్ అవుతుందని, ఒక 1 నెల రోజుల ముందు నుంచే టీజర్, ట్రైలర్ అన్నీ రిలీజ్ చేస్తారు కదా, పలానా డేట్ రిలీజ్ అవుతుందని. సో జోకార్ట్ కూడా ఇంకా డేట్ ఏం అనుకోలేదు, ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి. సో వన్స్ కంప్లీటెడ్ టెస్టింగ్ అంతా పూర్తి అయిపోయి ఇంకెలాంటి ప్రాబ్లం లేదు, 100% సేఫ్గా ఉంది, సెక్యూర్గా ఉంది, పేమెంట్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సెక్యూర్ అండ్ సేఫ్గా ఉంది అని మేము ట్రస్ట్ చేసిన తర్వాత అప్పుడు లైవ్లోకి వదులుతాం. ఓకే, అండ్ థ్యాంక్ యూ గైస్. ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, అండ్ అలాగే యూట్యూబ్లో కూడా ఇలాంటి ఫుల్ లెంత్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, ఇన్స్టాగ్రామ్లో జస్ట్ 1 మినిట్ వీడియోస్లో చెప్పలేకపోతున్నాను, 1 మినిట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్లోనేమో 1 మినిట్ 1.5 మినిట్ కంటే ఎక్కువ పెట్టడానికి అవ్వదు. సో అందువల్ల నేను యూట్యూబ్లో చేయాల్సి వస్తుంది, కానీ యూట్యూబ్లో ఎక్కువ మంది చూడట్లేదు. సో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో కూడా కాస్త వీడియోస్, ఫుల్ లెంత్ వీడియోస్ చూడండి. మీరు చూస్తేనే నేను కూడా ఇలా ఫుల్ లెంత్ వీడియోస్ ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.